నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. సన్ రైజ్ టీవీ తెలుగు అభిమానులకు, ప్రేక్షకులకు, శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం. మార్చి నెలలో 8వ తేదీ మహాశివరాత్రి, శంకర భగవత్పాదుల జయంతి 14వ తారీఖు. ఈ రెండు చాలా ముఖ్యమైనటువంటివి. ప్రతి మాసంలోనూ అమావాస్య ముందు రోజున వచ్చేటువంటి చతుర్దశి మాస శివరాత్రి అని పేర్కొంటాం. సంవత్సరంలో 12 శివరాత్రులు వస్తాయి. అయితే మాఘమాసంలో వచ్చేటువంటి ఈ శివరాత్రిని మాస శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుస్తారు. శివ అంటే మంగళప్రదమైన, రాత్రి అనగా అజ్ఞానాంధకారం, చీకటి అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి మంగళప్రదమైన జ్ఞాన వెలుగును ప్రసాదించే రాత్రి మహాశివరాత్రి. మన గ్రహ పరిస్థితి ఎలా ఉన్నా, అనుకూలంగా ఉన్నా అననుకూలంగా ఉన్నా, మహాశివరాత్రి నాడు మనసారా భక్తితో శివనామస్మరణ చేస్తే నవగ్రహములు లాభస్థానంలో ఉండేటువంటి సత్ఫలితాలు వస్తాయని చెప్పని చెప్తారు మన పురాణములు, వాంగ్మయం అన్నీ కూడా. కనుక ఆ రోజు సద్వినియోగం చేసుకుందామని చెప్పని మనం చేస్తూ, అందరం కూడా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది సంవత్సర రాశి ఫలితాల కోసం మనం అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. నేను కూడా చూసుకోవాలి, ఎందుకంటే నాది కూడా మిథున రాశే కాబట్టి నా రాశి ఎట్టా ఉందా అని చెప్పని నేను కూడా చూసుకుంటూ ఉండాలి. దానికోసం కొద్దిగా ఆతృతతో ఉన్నమాట వాస్తవం. ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో అన్నటువంటి యొక్క జిజ్ఞాస ఉండటం సహజం. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది అభిమానులు, శ్రేయోభిలాషులు మన యొక్క వీడియోని, సంవత్సరం ఫలితాల వీడియోలను చూస్తూ ఉన్నారు. మార్చి నెల బహుశా 12వ తేదీకి ఈ సంవత్సర ఫలితాలు ఉగాదివి అందించడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండాను అని చెప్పి మీ యొక్క సహకారం అందించాలని అభిమానులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాశి ఫలితాల్లోకి ప్రవేశం చేద్దాం. నమస్కారం. శ్రీ శోభకృతనామ సంవత్సర 2024 మార్చి నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోదిభిः సేదసాదనం. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజనీవతి ధేనామభిత్రిభవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వత్యై నమః. 2024 మార్చి నెల రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ మాసంలో వృషభ రాశి వారికి రాహువు శుభుడుగా ఉన్నాడు. బుధుడు, శుక్రుడు, రవి సంచారం కూడా పర్వాలేదు, అనుకూలమే. కుజుడు అర్ధశుభుడుగా ఉన్నాడు. స్త్రీలకు, కళాకారులకు మంచి రాజయోగంగా ఉంటుంది అని చెప్పలేం, కానీ చాలా భాగం అనుకూలంగానే ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి బాగా ఉంటుంది, అనుకూల పరిస్థితి. కొద్దిపాటి ఆటంకములు, కొన్ని కష్టాలతో ఉన్నప్పటికీ కూడా వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కొని అధిగమిస్తారు. అనుకూలమైనటువంటి పరిస్థితి ఉంటుంది, చాలా బాగుంది. వ్యాపారస్తులకి కూడా బాగానే ఉంటుంది, పనులన్నీ కూడా నెరవేరుతాయి. విద్యార్థులు మరి కొంచెం శ్రద్ధ వహిస్తేనే కానీ మంచి మంచి ర్యాంకులు వాళ్ళకి రావు. అందుకని ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చదువు మీద పెట్టుకుని, ఎందుకంటే ఇతర ధ్యాసలకి వెళ్ళేటువంటి అవకాశాలు కించిత్తుగా కనపడుతున్నాయి కనుక ఈ కాషన్ వారికి చెప్పడం జరుగుతుందని మనం చేస్తున్నాను. ఆరోగ్యం బాగానే ఉంటుంది. పట్టుదలతోటి ఆ మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగిపోతారు. కార్యసిద్ధి, జయం జరుగుతుంది. పట్టుదలతోటి
ఉంటే కార్యసిద్ధి జరుగుతుంది. నూతన వ్యవహారాలు కలిసి వస్తాయి. మొత్తం మీద పర్వాలేదు. ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్నే పరిశీలన చేసుకుని ఏ విధంగా ఉంటుంది అని చెప్పుకుందాం. రవి సంచారం. రవి మీ రాశికి 4వ వాడు అవుతాడు. చతుర్థాధిపతి. 1 నుంచి 14 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 10 సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 10 సంచారం చేస్తూ ఉంటే రవి లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది. కాబట్టి ఆయన ఇచ్చేటువంటి లాభం ఏమిటి అంటే రవి ఇచ్చేటువంటి లాభం ఆరోగ్యమే. అలాగే 14 నుంచి కూడా మధ్యాహ్నం నుంచి మీనరాశిలో ప్రవేశం చేస్తాడు. అది 11 అవుతుంది మీకు. అంటే లాభరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పుడు ఆరోగ్య భాగ్యాన్ని ఇస్తాడు. కాబట్టి ఓవరాల్గా మొత్తం రవి యొక్క సంచారం ఈ నెల మొత్తం కూడా వృషభ రాశి వారికి సంపూర్ణమైనటువంటి యొక్క అనుకూల పరిస్థితిలో ఉన్నది. అంటే రవి ఇచ్చేది ఏమిటి? ఆరోగ్యం. భాస్కరాది ఇచ్చేది అని చెప్పినని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు భాస్కరుడు. ఆరోగ్య భాగ్యాన్ని పొందబోతూ ఉన్నారు మీరు. అన్ని భాగ్యాల్లోకి ఆరోగ్య భాగ్యమే గొప్పది. మిగతా భాగ్యాలు ఏమనండి ఎన్నున్నా సరే, పెద్ద పెద్ద మేడలు, విల్లాలు, ఏదైనా బిల్డింగ్లు ఉన్నాయనుకోండి, లేదా బ్యాంకుల్లో 3 కోట్లాది రూపాయలు ఉన్నాయనుకోండి, బంగారాలు ఉన్నాయనుకోండి, ఎన్నుంటే మాత్రం ఏమిటి ఉపయోగం ఏమిటి? మీరు అర్ధ లీటర్ కూడా నీళ్లు తాగాలంటే అంతకంటే ఎక్కువ తాగడానికి వీల్లేదు, మీకున్న జబ్బులకి అంటాడు. లేకపోతే ఉప్పు తినడానికి వీల్లేదు, మరి తీపి పదార్థాలు తినడానికి వీల్లేదు, మరి ఎక్కువ ఆవకాయలు మాగాయలు అన్ని దట్టంగా వేసి తినడానికి అవకాశాలు లేదు, ఆ రుచులు వచ్చే అవకాశం లేదు. ఎందుకు ఏం చేస్తుంటాడు? ఇవన్నీ కూడా ఆరోగ్యం సరిగా లేకపోతే. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. అంటే ఏదో ఇంత సంపాదించుకుని ఆ రోజు చక్కగా ఉన్నంతలో భోజనం చేసి పడుకొని హాయిగా నిద్రపోయేటువంటి వాడు మళ్ళీ పొద్దున్నే లేచి దినారంభం చేస్తూ ఉండేటువంటి వాడికి జీవితమే జీవితం. వాడే అదృష్టవంతుడు. అంటే మిగతా ఇవన్నీ ఉన్నవాళ్ళు ఎవరు? ధనవంతుడు. ధనశబ్దానికి వేరే చెప్పారు. ఆ ధనవంతుడు ఎవరయ్యా అని చెప్పినంటే ఈ ఆరోగ్యంగా ఉండేవాడే ధనవంతుడు. కనుక ఆ భాగ్యాన్ని మీరు వృషభ రాశి వారు ఈ నెల మొత్తం కూడా పొందబోతూ ఉన్నారు. మార్చి నెల మొత్తం కూడా. కుజగ్రహ సంచారం. కుజుడు మీకు సప్తమ వ్యయాధిపతి. సప్తమ వ్యయాధిపతి కుజుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు? 1 నుంచి 15 వరకు కూడా మకరంలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 9 సంచారం చేస్తూ ఉంటాడు. 9 సంచారం చేస్తూ ఉండేటువంటి యొక్క శుభ వ్యయం చేయిస్తాడు కుజుడు అని చెప్పినని శాస్త్రం. తర్వాత 15 తర్వాత నుంచి కూడా 10 సంచారం చేస్తూ ఉంటాడు. కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుజుడు. అది పర్వాలేదు. ఈ కిందటి దానికంటే కూడా ఇది బాగా ఉంటుంది. సెకండ్ హాఫ్ బాగా ఉంది కుజుడిది. కుజుడు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి వ్యవసాయదారులకి పెద్దగా నష్టాలు రావు, కానీ లాభాలు కూడా ఆశించేంతగా రాకపోవచ్చు, కానీ లాభాలు ఉంటాయి అని చెప్పవచ్చు. అట్లాగే కుజగ్రహ సంచారం మూలంగా కొన్ని ఎలర్జీ వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ వంకాయ పడని వాళ్ళు, కొంతమంది టమాటో పడదు, కొంతమందికి ఏమో గోంగూర పడదు. ఇలాంటి పడని వస్తువులు కొద్దిగా జాగ్రత్తగా చూసుకుని అవి అవాయిడ్ చేయటం మంచిది. ప్లస్ రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని మనం ఆ రక్తం శుభ్రంగా రక్తం పట్టేటువంటి యొక్క ఆహార పదార్థాలను మనం మార్పు చేసుకుంటూ ఉంటే రక్త శుద్ధిగా జరుగుతుంది. శుక్రుడు యొక్క సంచారం ఎలా ఉంది? శుక్రుడు 1, 6 వాడు. మీ రాశికి అధిపతి, 6వ రాశికి కూడా అధిపతి వాడే. 1 నుంచి 7 వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది 9 సంచారం చేస్తూ ఉన్నాడు. అది 9 కనుక శుక్రుడు కనుక ఏ రాశి వారికైనా 9 సంచారం చేస్తూ ఉంటే, అంటే చంద్రుడి నుంచి 9 సంచారం చేస్తూ ఉంటే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం. బాగుంది. శుక్రుడి యొక్క ఇది చాలా బాగా ఉంది. 1 నుంచి 7 వరకు అంటే మన కళాకారులకి, స్త్రీలకి ముఖ్యంగా చాలా యోగదాయకమైనటువంటి యొక్క కాలం. 1 నుంచి 7వ తారీఖు వరకు కూడా. 7 తర్వాత నుంచి కూడా కుంభరాశిలో
కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు. 10 సంచారం చేయబోతూ ఉన్నాడు. అది కుంభరాశికి శుక్రుడు మిత్రక్షేత్రం కాబట్టి పర్వాలేదు. ఓవరాల్గా ఫస్ట్ 1 నుంచి 7 వరకు కూడా చాలా బాగా ఉంది. ఆ తర్వాతది పర్వాలేదు. కాబట్టి స్త్రీలకి, కళాకారులకి మొదట 7 రోజులు, ఫస్ట్ వీక్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ధనాదాయం బాగా ఉంటుంది. అది మెయింటైన్ అవుతుంది తర్వాత. అది ఇప్పుడు బుధుడు యొక్క సంచారం ఎలా ఉంది? బుధ సంచారం. బుధుడు ఎవరు? మీ రాశికి బుధుడు 2, 5 వాడు. ద్వితీయ పంచమాధిపతి. ద్వితీయ పంచమాధిపతి 1 నుంచి 6 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. అది 10 సంచారం చేస్తూ ఉన్నాడు. శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం. 1 నుంచి 6 వరకు బుధుడు ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి వాడు 1 నుంచి 6 వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే 10 సంచారం చేస్తూ ఉంటాడు. శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినని అన్నారు. అలాగే 6 తర్వాత నుంచి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, చేయబోతున్నాడు గురువు. ఈ యొక్క బుధుడు మీనరాశి అంటే లాభరాశి అవుతుంది మీకు. వృషభ రాశి వారికి శుభ ఫలితాన్ని ఇస్తాడని చెప్పిన 2 శుభ ఫలితాలే చెప్పబడ్డాయి శాస్త్రంలో. కనుక బుధుడు యొక్క సంచారం మీకు చాలా ఆనందదాయకంగా ఉంది, యోగదాయకంగా ఉంది, పూర్తి అనుకూలంగా ఉన్నది. ఈ యొక్క వృషభ రాశి వారికి బుధగ్రహ సంచారం. బుధుడు వ్యాపారకారకుడు. అంటే వ్యాపారస్తులందరికీ కూడా చాలా బాగా ఉంటుంది ఈ రాశిలో ఉండే వ్యాపారస్తులకి. అలాగే విజ్ఞానకారకుడు బుధుడు. కాబట్టి మంచి విజ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. వ్యాపారకారకుడు, విజ్ఞానకారకుడు, ముఖ్యంగా శాంత గుణాన్ని ఇస్తాడు. అంతకితం మనం కొద్దిగా కాస్త గట్టిగా మాట్లాడే అలవాటు ఉన్నప్పటికీ కూడా ఆ అలవాటు వల్ల కొన్ని పనులు చెడగొట్టుకుని ఉంటాం. అందువలన ఇప్పుడు కొద్దిగా మాట తీరులో మార్పు వస్తుంది బుధుడు యొక్క సంచారం మూలంగా. ఆ మాట తీరుతో అంతకితం ఎక్కడైతే మనం ఆ పనిని చెడగొట్టుకున్నామో అది వాళ్ళే మళ్ళా మనకి మన మాటల తీరు మారటం మూలంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోగలుగుతాము. ఇది గొప్ప విశేషం, బుధుడు యొక్క విశేషం. అది మీకు చాలా అనుకూలంగా ఉన్నారు బుధుడు. ఇప్పుడు గురువు యొక్క సంచారం ఎలా ఉంది? గురువు అష్టమాధిపతి, లాభాధిపతి. గురుడు అష్టమ లాభాధిపతి అయినటువంటి యొక్క గురుడు మేషరాశిలో 12ంట లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. మరి వ్యయంలో ఉన్నాడు, లోహమూర్తిగా ఉన్నాడు. మూర్తిమంతం చూసినా లేదు, వ్యయంలో ఉన్నాడు. ఇక గురుడు ఏం చేస్తాడండి? పెద్దగా ఏమీ అనుకూలత, గురుబలం లేదు అని చెప్పాలి వృషభ రాశి వారికి. అయితే అంతతోటి ఆగిపోవడానికి వీల్లేదు. కొద్దిగా పరిశీలన చేస్తే గురువు మీ రాశికి ఎవరు? అష్టమాధిపతి, లాభాధిపతి. అష్టమాధిపతి అంటే 8వ రాశివాడు. ఎక్కడున్నాడు? 12లో ఉన్నాడు. 8 వాడు 12లో ఉంటే శుభం. 6, 8, 12 ఈ 3 రాశుల్లోకి 3 స్థానాల వాళ్ళు కూడా ఒకళ్ళ ఇళ్లల్లో ఒకళ్ళు కనుక ఉండేటట్లయితే రాజయోగాన్ని ఇస్తారని చెప్పిన శాస్త్రం. కాబట్టి ఆ రీత్యా పైకి మనకి వ్యయంలో ఉన్నాడు, లోహమూర్తిగా ఉన్నాడు, ఏం పనికి వస్తాడండి, గురుబలం లేదు అని చెప్పి అనుకున్నప్పటికీ కూడా 8 వాడు 12లో ఉంటే రాజయోగాన్ని ఇస్తాడు కాబట్టి గురుబలం బాగా ఉందని అర్థం. చాలా ధర్మ సూక్ష్మాలు ఇవన్నీ కూడా, శాస్త్ర సూక్ష్మాలు. ఇవి చాలా ముందుకు వెళ్ళి ఆకలింపు చేసుకుని గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే కానీ ఇలాంటి యొక్క సత్ఫలితాలు మనకి చెప్పేటువంటి యొక్క ఆ విజ్ఞానాన్ని గురువుగారు పరమాత్మ ఇవ్వడు. కాబట్టి గురుబలం మీకు బాగా ఉంది వృషభ రాశి వారికి. వ్యయంలో సంచారం చేస్తున్నప్పటికీ కూడా గురువు. తర్వాత శని భాగ్యాధిపతి, రాజ్యాధిపతి. 9, 10 స్థానాలు వాడు. ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడు? కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశిలో అంటే 10లో సంచారం చేస్తూ ఉన్నాడు. అక్కడ తామ్రమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కాకపోతే శనికి స్వక్షేత్రం అది.
10వాడు 10లోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఇంకా రాహువు మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. మీనరాశి అంటే 11లో సంచారం చేస్తున్నాడు, అంటే లాభంలో సంచారం చేస్తూ ఉన్నాడు, పైగా సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడండి. చాలా బాగుంది. రాహు పూర్తి అనుకూలంగా ఉన్నాడు మీకు, పైగా వాడికి సువర్ణమూర్తిగా సంచారం బాగుంది. గోచార రీత్యా రాహువు గనక 11వ స్థానంలో గనక ఉండేటట్లయితే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పినని శాస్త్రం కూడా ఉన్నది. ఏమిటి ఆ లాభం? రాహు ఇచ్చేటువంటిది, రాహువు కీళ్ల నొప్పులకి, అంటే జాయింట్ పెయిన్స్ అన్నిటికీ, ఎక్కడ జాయింట్ ఉంటే అక్కడల్లా, మెడ దగ్గర జాయింట్ ఉండొచ్చు, మోకాళ్ళ దగ్గర జాయింట్ ఉండొచ్చు, అది హిప్ జాయింట్ ఉండొచ్చు, బ్యాక్ ఏక్ ఉండొచ్చు, నడుము నొప్పులు ఇవన్నీ కూడా. తర్వాత L1 L2 లాంబార్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు. ఇవన్నీ కూడా నార్మల్కి వచ్చేస్తాయి ఒకవేళ ఉండేటట్లయితే, లేని వాళ్ళకి రావు. ఈ నెలలో, వచ్చే నెలలో ఏంటి తర్వాత చూద్దాం. చాలా బాగుంది. తర్వాత స్త్రీలకి ఋతుక్రమం కరెక్ట్గా వస్తుంది. కాస్త 45 రోజులకో 2 నెలలకో ఆ పైన ఆ ఋతుక్రమం ఉండేటువంటి వాళ్ళకి, ఆ స్త్రీలకి ఈ మందులు తీసుకుంటూ ఉంటే ఈ నెలలో మీకు సక్రమంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాహు అనుగ్రహం మూలంగా ఉంటే అలాంటి ఆడవాళ్ళకి రావు పాపం. అలాంటివి రాహు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి అవి తగ్గిపోతాయి. అలాగే కేతు యొక్క సంచారం కన్యారాశిలో 5 సంచారం చేస్తూ ఉన్నాడు, సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. కేతువు పూర్తి అనుకూలంగా ఉన్నాడు. రాహుకేతులు ఇద్దరు కూడా మీకు అనుకూలంగా ఉన్నాడు. ఆ కేతు అనుకూలంగా ఉంటే ఏంటంటే మంచి ఆధ్యాత్మికమైనటువంటి చింతన ఇస్తాడు. తర్వాత ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొందామనేటువంటి ఉద్దేశం కలిగిస్తాడు. ఇది ఆయన చేసేటువంటి యొక్క విశేషాలు. ఇప్పుడు కాబట్టి విద్యార్థులకి 60% బాగుంది, ఇంక కొద్దిగా కాస్త శ్రద్ధ పడితే బాగా ఉంటుంది. ఉపాధ్యాయులకి సామాన్యంగా ఉంది, పర్వాలేదు. పెద్ద బాధలు లేవు, అంత అనుకూలమత లేదు, సాగిపోతూ ఉంటుంది ఉన్నట్టుగా. వ్యాపారస్తులకి బాగా ఉంది, ఉద్యోగస్తులకి బాగానే ఉంది. స్త్రీలకి కళాకారులకి ఇందాకనే చెప్పుకున్నాం, ఫస్ట్ హాఫ్ బాగా ఉంది, సెకండ్ హాఫ్ మామూలుగా ఉంది. వ్యవసాయదారులకి పర్వాలేదు, వైద్యులకి ఫస్ట్ హాఫ్, తర్వాతనేమో న్యాయవాదులకి కూడా ఆ విధంగానే ఉన్నది. తర్వాత విద్యార్థులకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇందాక, కొద్దిగా కాస్త కష్టపడితే బాగా ఉంటుంది. తర్వాత చేతి వృత్తిదారులకి బాగానే ఉన్నది, స్త్రీలకి కళాకారులకి ఇందాక చెప్పుకున్నాం మనం. తర్వాత వ్యవసాయదారులకి కుజుడు యొక్క సంచారం, కుజ సంచారం అంతగా అనుకూలం లేదు, అననుకూలత లేదు కాబట్టి పర్వాలేదు, సామాన్యంగా ఉంది. నష్టాలు రావు, లాభాలు అనుకున్నంత లాభాలు లేకపోయినా మొత్తానికి లాభ ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మాసాధిపతుల యొక్క విశేషాలు చూద్దాం. మాసాధిపతులు కృత్తికా నక్షత్రం వారికి అంటే 2, 3, 4 పాదాలు ఈ యొక్క రాశిలో ఉంటాయి. వృషభ రాశిలో 1 నుంచి 11 వరకు కూడా రాహువు మాసాధిపతిగా ఉన్నాడు. 11 తర్వాత నుంచి చంద్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. ఇంకో సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ, ఆదిత్య ఉదయ స్తోత్రం కానీ, ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 నుంచి 108 వరకు కూడా చదువుకోవడం ఏదైనా చేయండి. దుర్గామాత స్తోత్రాలు చదువుకోండి. దుర్గా ద్వాదశనామ స్తోత్రం ఉంది, ఆపదుద్ధారక దుర్గా స్తోత్రం ఉంది, ఇలా చాలా స్తోత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఏదో ఒకటి చదువుకోండి. అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. తర్వాత రోహిణీ నక్షత్రం వారికి 1 నుంచి 11 వరకు కూడా కేతువు మాసాధిపతిగా ఉన్నాడు. 11 తర్వాత నుంచి శుక్రుడు మాసాధిపతిగా ఉన్నాడు. మీరు లక్ష్మీ అష్టోత్తరాన్ని పారాయణ చేసుకోండి. అలాగే సూర్య ఆరాధన చేసుకోండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 21 నుంచి 108 పర్యాయాలు సమయాన్ని బట్టి చేసుకోండి, జపం చేసుకోండి. అలాగే సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు.
ఆదిత్య ఉదయ స్తోత్రం చదువుకోవచ్చు, అన్ని బాగానే ఉంటాయి. తర్వాత లక్ష్మీ అష్టోత్తరాన్ని కూడా పారాయణ చేసుకోండి. తర్వాత మృగశిర నక్షత్రం వారికి 1-2 పాదాలు దీంట్లో ఉంటాయి. 1 నుంచి 11 వరకు కూడా శని మాసాధిపతి, 11 తర్వాత రవి మాసాధిపతిగా ఉంటాడు. మీరు మీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఆ శంకరాచార్య అని యూట్యూబ్ ఆన్ చేస్తూ వస్తాయి, 33 శ్లోకాలు. చక్కగా అవి పెట్టుకొని వినండి. తర్వాత శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. నీలాంధ్ర సమాభాసం రవిపుత్రం యమాకృతం ఛాయా మార్తాణ సంభూతం తం నమామి శనీశ్వరం అని శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. 21 పర్యాయం పారాయణ చేయండి. అలాగే సూర్య ఆరాధన కూడా చేసుకోండి. ఆదిత్య హృదయ స్తోత్రం, సూర్యనారాయణమూర్తి అష్టోత్తర శతనామావళి, అలాగే సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామావళి ఆదిత్య హృదయ స్తోత్రం, ఓం సూర్యాయ నమః అనే మంత్రం 21 నుంచి 108 పర్యాలు చదువుకోవటం చేయండి. అదృష్ట సంఖ్య 6, 2, 3, 5, 8 బుధ శుక్ర శని గురువారాలు కలిసి వచ్చేటువంటిది. వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి సత్ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్ముడిని ప్రార్థన చేస్తూ సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.